హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదంపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను సీజ్ చేశారు. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. కాసేపట్లో ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ వెళ్లనున్నారు. ల్యాబ్ లో మరోసారి క్లూస్ టీం తనిఖీలు జరుపుతోంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఎవరెవరున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే హైదరాబాద్ ఎస్ఎఫ్ఎల్ అయితే నాంపల్లి అగ్నిమాపక ఘటన పైన దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక నిన్న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు అయితే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాలకు ఇక మొత్తంగా కూడా అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు చేరుకొని అయితే మంటలని అదుపులోకి తీసుకొని వచ్చారు. ఆ మంటలను అదుపులోకి తీసుకొని వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి మొదటి అంతస్తులో ఈ యొక్క మంటలు చెలరేగం చేత ఎఫ్ఎస్ఎల్లో ఉండేటటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒకటే ఫ్లోరెనిక్స్ ల్యాబ్ కావడం చేత దాంట్లో అనేకమైన కీలక డాక్యుమెంట్లు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని కేసులకు సంబంధించి ముఖ్యంగా కొన్ని కేసులకు సంబంధించినటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉంటాయో ఆ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. కొన్ని కంప్యూటర్స్ కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ కంప్యూటర్స్ కూడా తీవ్రంగా ఆ యొక్క మంటల ధాటికి దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. వాటి లోపల కొన్ని హార్డ్ డిస్కులు గిట్ట కాలిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని ఆ తర్వాత 5DG కూడా సంఘటన స్థలాన్ని అయితే మొత్తం చేరుకొని అక్కడ పరిశీలన చేయడం జరిగింది. ప్రాథమిక దర్యాప్తు మాత్రం ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కానీ నిజంగా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. షార్ట్ సర్క్యూటే కారణమా, ఇంకేదైనా ఇతర కోణాలు ఉన్నాయా అనే కోణం లోపల కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా ఇది ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ అయినటువంటి శిఖా గోయల్ కూడా మరి కాసేపట్లో అక్కడ ఆ యొక్క ప్రమాద స్థలానికి చేరుకొని ఉన్నారు. ప్రమాద స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అయితే ప్రమాద తీవ్రతను కూడా అంచనా వేయనున్నారు. తర్వాత ఆ యొక్క ప్రమాదం గురించి ఇప్పటికే కొన్ని రాజకీయంగా కూడా టర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా అయితే దానికి చెందినటువంటి పలు కేసులు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే కొనుగోలు విషయం కావచ్చు, అదేవిధంగా నోటుకు ఓటు విషయం దీనికి సంబంధించి కొన్ని క్రైమ్కు సంబంధించిన కీలక ఎవిడెన్స్ మొత్తం టోటల్గా కూడా ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగానే ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా దగ్ధమైపోయి ఉంటాయి అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. నేపథ్యంలో ఇప్పుడు అక్కడ చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో శిఖా గోయల్ అక్కడ చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి ప్రమాదం ఎలా సంభవించింది, ప్రమాద సమయంలో ఎవరెవరు ఉన్నారు, ప్రమాదం ఏ విధంగా సంభవించిందనే ఆ కోణం లోపల దర్యాప్తునైతే చేస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అక్కడ చేరుకున్నాయి. అయితే మరొకసారి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్ని సేకరించేందుకు క్లూస్ టీం కూడా మరి కాసేపట్లో అక్కడ క్లూస్ టీం బయలుదేరనుంది. అయితే నిన్న కూడా కొన్ని ఎవిడెన్స్ని స్వీకరించారు. దాంట్లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం టోల్గా కూడా అక్కడ ఉన్నటువంటి డీసీపీ శిల్పవల్లి కూడా అక్కడ సంఘటన స్థలానికి నిన్న చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత కొన్ని ఏవైతే కీలకమైన కంప్యూటర్స్ కూడా కాలిపోయినాయంటూ కూడా చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి దాంట్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. కాబట్టి మొదటి అంతస్తులో కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 5DG చెప్పిన ప్రకారంగా చూసుకుంటే కనుక
ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ లో కొన్ని ఆ యొక్క ప్లాస్టిక్ కు సంబంధించినటువంటి వస్తువులు ఉండడం వల్లనే ఈ యొక్క మొత్తం టోల్గా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే దీంట్లో కూడా ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు సంబంధించి కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ యొక్క కెమికల్స్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే అగ్నిమాపక తీవ్రత ఇంకా పెరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అగ్నిమాపక డీజీ కూడా పరిశీలించిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక నుండి మొత్తం టోల్గా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయేది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంని దృష్టిలో ఉంచుకొని అయితే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అయితే చర్యలు చేపడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఆ దానికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ కూడా నిన్న రాత్రి సమయంలో సాయంత్రం 8-9 గంటల మధ్యలో ఒక ప్రెస్ నోట్ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే కీలకమైన పత్రాలు కానీ కీలకమైన డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఫస్ట్ ఫ్లోర్లో అలాంటి క్లూస్కు సంబంధించినవి కానీ ఎవిడెన్స్ కానీ ఎలాంటివి కూడా ధ్వంసం కాలేదు, నాశనం కాలేదు, అవన్నీ కూడా కాలిపోవడం జరగలేదు, అవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి అంటూ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా దీనిపైన తీవ్రంగా విమర్శలు అయితే చేస్తున్నాయి. అయితే దానికి సంఘటి ఆ యొక్క ఘటన మొత్తం టోల్గా కూడా అన్ని ఎవిడెన్స్ కూడా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒకటే ఒక ఫోరెన్సిక్ ల్యాబ్స్ కాబట్టి కొన్ని కేసులు మెయిన్గా చూసుకుంటే కనుక కొన్ని క్రైమ్ కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి వాటిని ఎంతవరకు భద్రంగా ఉన్నాయి, అవి ఎంతవరకు అయితే సేఫ్గా ఉన్నాయి, ఎన్ని డాక్యుమెంట్స్ వెళ్ళిపోయావి, ఎన్ని కంప్యూటర్స్ సుమారుగా 40 కంప్యూటర్లు కూడా కాలిపోయాయని చెప్తున్నారు. అయితే ఆ యొక్క 40 కంప్యూటర్లో ఉండేటటువంటి ఏదైతే డాటా ఉంటుందో ఆ యొక్క డాటాని రికవరీ చేయొచ్చా, లేదంటే ఆ 40 కంప్యూటర్లు ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా అనే కోణం లోపల కూడా ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో క్లూస్ టీమ్ కూడా అక్కడ చేరుకోబోతుంది. క్లూస్ టీమ్ చేరుకున్న తర్వాత ఈ సంఘటన జరిగిన ఉదాంతం మొత్తం టోల్గా కూడా 10:08 నిన్న జరిగితే 1:30 ప్రాంతంలో సుమారుగా 4-5 గంటల వరకు మొత్తం టోల్గా అదుపు చేయడానికి ఆ యొక్క మంటలను అదుపు చేయడానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. కాబట్టి ఆ 4 గంటల సమయం లోపల అయితే ఏం జరిగింది, యాక్చువల్ ఆ యొక్క అగ్నిమాపకానికి కారణం ఏమై ఉంటుంది అనే కోణం లోపల అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఆ శిఖా గోయల్ కూడా డైరెక్టర్ దానికి చెందినటువంటి డైరెక్టర్ అయితే రాబోతున్నారు. ఆ పరిశీలించిన తర్వాత మీడియాతో కూడా అయితే కొన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది, ఎంతవరకు నష్టం వాటిల్లింది అనేది. అయితే ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఈరోజు ఆ యొక్క బిల్డింగ్ నాణ్యతను కూడా పరిశీలించడానికి అక్కడ ఇంజనీర్స్ బృందం కూడా రాబోతుందని కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఇంజనీర్స్ బృందం వచ్చిన తర్వాత ఆ యొక్క బిల్డింగ్ ఎంతవరకు అయితే మొత్తం టోల్గా కూడా సేఫ్గా ఉంది అనేది వాళ్ళు పరిశీలన చేస్తారు. పరిశీలన చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది అయితే ఆ యొక్క బిల్డింగ్ ఏం చేయాలనే కోణం లోపల కూడా ఇంకా అధికారులు నిర్ణయించవలసి ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ అయితే అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి గాయాలు కూడా జరగలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే ఆస్తి నష్టం మాత్రమే జరిగి ఉండవచ్చు. అది ఇంకా ఇంపార్టెన్స్ ఫైల్స్ అన్ని కూడా సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఎలాంటివి లేదు. ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటి వల్లనే యొక్క అగ్ని తీవ్రత పెరిగింది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే కనుక అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన కేసులలో ఈ యొక్క ఫ్లోరెనిక్స్ ల్యాబ్ కీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దాంట్లో ఉండేటటువంటి ఏవైతే ఎవిడెన్స్ మొత్తంగా కూడా భద్రంగా ఉన్నాయా లేదా అనే సందేహాలకు ఈరోజు ఆ శిఖా గోయల్ డైరెక్టర్ అయినటువంటి శిఖా గోయల్ దాన్ని నివృత్తి పరిచేందుకు, అనుమానాలను తొలగించేందుకు మీడియా ముందుకు రాబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. నల్లగొండ జిల్లా సాగర్ ఎడమ కాల్వలో